పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రికార్డు బ్రేకర్ మాత్రమే కాదు, ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాలో పూర్తిగా హిందీ సాంగ్ పెట్టిన, రెగ్యులర్ ఫోక్ సాంగ్స్తో స్క్రీన్ షేక్ చేసిన, ఫైట్స్లో మార్షల్ ఆర్ట్స్ మిక్స్ చేసిన, అందులో పవన్ మార్క్ అండ్ స్టైల్తో రిసీవ్మెంట్ పీక్స్లో ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ న్యూ మూవీ కాటమరాయుడుతో ఇండస్ట్రీ హిట్ అందుకోవడానికి వస్తున్నాడు. కానీ దానికోసం కొంచెం ట్రాక్ మార్చి ఈ మధ్య తెలుగులో బాగా వర్కౌట్ అవుతున్న ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. రామ్ చరణ్ ధృవకి, చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి ఆడియో ఫంక్షన్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి దాని ద్వారా సినిమాకి ఫుల్ హైప్ తెచ్చుకున్నారు. రిలీజ్ డేట్కి దగ్గరలో ఇంత భారీ ప్రోగ్రాం జరగడం, దాంట్లో అందరూ చెప్పే మాటల వల్ల ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూడాలని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే తన లేటెస్ట్ మూవీ కాటమరాయుడికి ఆడియో ఫంక్షన్ లేకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఎటు సినిమా రిలీజ్ అవ్వగానే కంటెంట్తో మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి నో డౌట్. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మార్చ్ 24న కానీ మార్చ్ 29న కానీ రిలీజ్ అవుతుంది. టీజర్తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ ట్రైలర్తో ఆ తర్వాత సినిమాతో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే కాటమరాయుడితో ఫ్యాన్స్ ఆకలి తీరడం ఖాయం అంటున్నారు క్రూ మెంబర్స్. అమ్మాయిలకు సంబంధించిన అవకాశాలు వాళ్ళు ఇచ్చే చనువును బట్టే ఉంటాయి. మరి ఇలా దాన్ని ఎలా ఫేస్ చేస్తాం? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కదా, అలాంటి వేలో అప్రోచ్ అయిన చాలామంది ఎదవలు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. వై కాంట్ యూ బీ మై క్లోజ్ ఫ్రెండ్? దిస్ ఈస్ ద అప్రోచ్. యూస్ చేసిన వర్డ్స్ కూడా ఇవి. నేను ఇచ్చింది ఏంటంటే